ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే 2.4 అన్నమాట, 2.4 అన్నట్టు. సో 8 మంది ఒకేసారి మనకి ఎంట్రీ ఇచ్చేసారు కదా. సో దాని గురించి ఎపిసోడ్ అనమాట. మామూలుగా లేదంటే కొంచెం హెవీగానే ఉంటుంది. కాకుండా ఏంటనంటే మనం లేట్గా అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టు అంతే. సో ఇక్కడ వచ్చేసి అండి మనకి కళ్ళ జోడు తీస్తే అనే సాంగ్ తోటి మనకి నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చేస్తారు అన్నట్టు. నిన్న మనము నామినేషన్స్లో చివరి సేవింగ్ చేసాం కదా. సో ఇప్పుడు అక్కడ నుండి కంటిన్యూ చేసేద్దామని చెప్పేసి చెప్తారు. ఇంకా దాదాపు ఆడియన్స్ మాట్లాడడము మన టీవీ అనుకుంటే ఏది లేదన్నమాట, డైరెక్ట్ అటాక్ ఇచ్చేసారు అన్నట్టు. సో ఇంకా అక్కడికి చాలా పెద్దగా అయిపోయింది ఎపిసోడ్ వచ్చేసి. ఇప్పుడు మా రివ్యూ వచ్చేసి కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. సో వాళ్ళ గురించి మనం కొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి కాబట్టి సో పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ వచ్చేసి అండి మనకేంటి గన్స్ ఇచ్చారు. అదేంటి అని అంటే ఎప్పుడైనా కానీ మనకి ఏదన్నా ఉంటే మనకి లోపల హౌస్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని సేఫా అన్సేఫా అనేది చెప్తారు కదా. ఇక్కడ 3 గన్స్ ఇచ్చారు. 3 గన్స్ నాగార్జున గారి దగ్గరే ఉంటాయి అన్నట్టు. ఆ గన్స్లో మనకి రెడ్ కార్డ్స్ వస్తే అన్సేఫ్, గ్రీన్ కార్డ్స్ వస్తే సేఫ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి విష్ణుప్రియ అనేది సేవ్ అయిపోతుంది. మనకి ఏంటి అని అంటే మణికంఠ అండ్ నైనిక మధ్యాహ్న నామినేషన్స్ ఎలిమినేట్ అనేది జరుగుతుంది అన్నట్టు. వాళ్ళిద్దరు కూడా వేరే టాస్క్ అన్నట్టుగా ఏం చేయలేదు. అదే గన్స్ని 2 చేతులలో పట్టేసుకొని ఒకేసారి అన్నట్టుగా మన ప్లాస్టిక్ ఉంటుంది కదా, సో ఒకేసారి ప్రెస్ చేయగానే మనకి ఏమంటారు వాళ్ళిద్దరిని గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి పెడస్టల్స్ పైన నిల్చోమంటారు. సో అక్కడ నాగార్జున గారి చేతిలో రిమోట్ అనేది ఉంటుంది. ఆ రిమోట్ని ప్రెస్ చేస్తే ఎవరి దగ్గర అయితే బాంబ్ లాగా బ్లాస్ట్ అవుతుందో సో అక్కడ నైనిక దగ్గర బాంబ్ బ్లాస్టింగ్ లాగా జరిగిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి నైనిక ఎలిమినేట్ అయిపోయినట్టు, మనకంట సేవ్ అయిపోతాడు. సో ఇంకా మనకి అప్పగింతలలాగా అన్నట్టుగా ఏడుపు అనేది స్టార్ట్ అయిపోతుంది. నైనిక స్టేజ్ పైకి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి స్టేజ్ పైకి వచ్చాక చిన్న టాస్క్ లాగా ఇస్తారు కదా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళకి. ఇక్కడ మానిపులేటర్ ఎవరు అని అంటే ప్రేరణ అని పెట్టేసి చెప్తుంది. వెన్నుపోటు కొలిచేది ఎవరు అంటే మణికంఠ, నకిలీ స్నేహితుడు అంటే విష్ణు, అటెన్షన్ సీకర్ అంటే పృథ్వీరాజ్, నిజమైన స్నేహితుడు అంటే సీత, గేమ్ సెంచర్ అంటే నిఖిల్, మందబుద్ధి అంటే యష్మి. సో ఇదంతా ఏంటంటే తనకి ఒక చిన్న బుక్ లాగా ఇచ్చేసి ఆ బుక్లో అవన్నీ ఉన్నాయి, నేమ్స్ అనేది ఉన్నాయి. సో వాటికి తగ్గట్టుగా ఏ పర్సన్కి సెట్ అవుతుందో అని చెప్పేసి పెట్టేయాలన్నట్టు. సో ఇంకా మనకి నైనిక అనే స్టేజ్ దిగేసి తను ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి అండి మనకి ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 మంది ఒకేసారి రాబోతున్నారు అని చెప్పేసి మనకి నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు. సో ఫస్ట్ వచ్చేసి అండి మనకి ఏంటిది అని అంటే హరితేజ వచ్చేస్తుంది, సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసింది అన్నట్టు తను. తర్వాత వచ్చేసి అండి ఆఫ్టర్ 8 years తను వచ్చేసి అండి మనకి సీజన్ 1లో వచ్చింది హరితేజ అండ్ సమీర్, శివబాలాజీ, ముమైత్ ఖాన్, ధన్రాజ్ వీళ్ళంతా అన్నట్టు. సో అప్పుడు వచ్చిందన్నమాట తను. మళ్ళీ 8 yearsకి ఇప్పుడు మనకి సీజన్ 8 2.0 తోటి మనకి 2.0 తోటి మనకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏంటనంటే నాగార్జున గారు వచ్చిన ప్రతి ఒక్కరిని సుత్తి ఎవరు కత్తి ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇక్కడ వచ్చేసి అంటే ఇంకా ప్రతి ఒక్కరికి చెప్పడం ఎందుకు, ఒకేసారి చెప్పేద్దాం మనము. కత్తి అంటే నవిల్ పేరు చెప్పారు, సుత్తి అని అంటే కొంతమంది మణికంఠ, ఎక్కువ శాతము మనకి సీత అండ్ యష్మి పేరే వినబడింది. మణికంఠ ఒక్కరే చెప్పారనుకుంటా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో మణికంఠ ఇరిటేటింగ్గా అనిపించవచ్చు వాళ్ళకి. నేను అదే అంటున్నాను, బయట చూసే జనాలకి ఏంటి అని అంటే వాళ్ళకి ఇరిటేటింగ్గా ఉండవచ్చు, బట్ చూసే జనాలకి ఏంటి అని అంటే వేరే రకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఎక్కువగా సీత కూడా ఎమోషనల్ అవుతుంది, యష్మి కూడా కొంచెము టాస్క్లప్పుడు కానివ్వండి, వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, తనది ఏదైనా కానీ కొంచెం ఓవర్గా ఉంటుంది కదా, సుత్తిగా అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అందుకని చెప్పేసి వాళ్ళు చెప్తారు అన్నట్టు. కత్తి అంటే నబీల్ అండ్ మణికంఠ, నబీల్ పేరు ఎక్కువగా చెప్పారు, మణికంఠ లేదు ఎక్కువగా కానీ. సో
సో నబీల్ వచ్చేసి అంటే మెగా చీఫ్ ప్లస్ మళ్ళీ ఇంకా ఏంటి అని అంటే ఎక్కువగా గేమ్స్ ఆడతాడు. మళ్ళీ తను ఎవరు ఏమనుకుంటారు ఏంటి అనేది ఆలోచించకుండా చెప్పేస్తాడు కాబట్టి కత్తి అని చెప్పేశారు. ఇక్కడ నీకు చిన్న సర్ప్రైజ్ అని చెప్పేసి మనకి నవదీప్ హరితేజ తోటి మాట్లాడేసి వాళ్ళ ఈ స్వీట్ మెమరీస్ బిగ్ బాస్ హౌస్లో కొన్ని విషయాలు మాట్లాడేసుకొని ఆల్ ది బెస్ట్ అనేది చెప్తారు. ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే మన హరితేజ పాప భూమి తను వచ్చేసి తను ఒక సర్ప్రైజ్ ఇచ్చారనమాట నాగార్జున గారు. సో నాకు నేను ఎంత డేర్గా ఉన్నానో పాపను చూసాక అందరూ తుసం అనిపించారు అని చెప్పేసి అంటుంది. ఇంకా హౌస్లోకి వెళ్ళిపోతుంది, అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంది, అందరూ మాట్లాడతారు ఇంకా తనతోటి. నాకు అందరికి తెలుసు, నేను అందరిది చూసానని చెప్పేసి చెప్తుంది. ఎవరు వచ్చినా కానీ అందరూ చెప్పారండి డైరెక్ట్ 8 మెంబర్స్ అలానే చెప్పారు. మేము ఆల్రెడీ మీ గేమ్ చూసాము, ఎవరు ఏంటి అనేది మాకు తెలుసు అని చెప్పేసి చెప్పారు. సో అది మరి బిగ్ బాస్ మనకి అక్కడ వాళ్ళే అనౌన్స్ చేశారా లేదు అని అంటే వీళ్ళే చెప్పారని తెలియదు. ఒక్క రకంగా అంటే అందరు ఒకే రకంగా అని చెప్పారు కదా, సో కొంతమంది వేరే రకంగా కూడా చెప్తారు కదా, అందుకని చెప్పేసి యాక్చువల్గా బిగ్ బాస్ అక్కడ వాళ్ళే ఇంటిమేషన్ ఇచ్చినట్టున్నారు అలా చెప్పాలి అని చెప్పేసి. ఇంకా అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకెవరో వస్తారు, టేస్టీ తేజ వచ్చాడండి ఏవితోటి కొంచెం చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకి టేస్టీ తేజకు వచ్చేసి శోభా శెట్టి వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి సీజన్ 7లో తనకి ఏవి మాట్లాడేసి ఆల్ ది బెస్ట్ చెప్తుంది. ఇక్కడ అండి టేస్టీ తేజ వచ్చేసి మనకి టీ బ్రాంచెస్ అనేది 20 బ్రాంచెస్ ఓపెన్ చేశాడట. చాలా గ్రేట్ అండి నిజంగా చెప్పాలి అని అంటే. ఎలా ఉంది లైఫ్ అంటే బిగ్ బాస్కి రాకముందు ఒక రకమైన లైఫ్, ఓన్లీ ఫుడ్ టేస్ట్ చేసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటన్నా అంటే కొంచెము షోస్ చేస్తున్నా అవన్నీ అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. లైఫే చేంజ్ అయిపోయింది అన్నట్టుగా చెప్తారు. బిగ్ బాస్లో అంటే కొంతమంది వచ్చిన వాళ్ళకి లక్ ఉంది, కొంతమందికి అన్లక్ అనేది ఉంది, ప్లస్ ఉంది మైనస్ ఉంది, పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది, రెండూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటనంటే చిన్నగా గుర్తుంచుకోవాల్సింది ఏంటనంటే నేను ఫస్ట్ నుండి చెప్తున్నాను, రివ్యూవర్స్ ఎవరైనా కానీ బిగ్ బాస్లో వచ్చిన హౌస్ మేట్స్ తోటి కొంచెం వాళ్ళ గురించి కూడా కొంచెం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఇంకా మనం జస్ట్ షో చూస్తున్నాం, వాళ్ళ లైఫ్ వేరు మన లైఫ్ వేరు. ఏంటంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం సంపాదిస్తున్నాము అన్నట్టుగా ఉండకూడదు. రీసెంట్గా మనకి కేసు అయింది కదా ఒక రివ్యూవర్ పైన, పెద్ద యూట్యూబర్ పైన. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈవెన్ నేనైనా అంతే. ఏంటి అని అంటే నేను రీసెంట్గా చూశాను అది, తను 1 month నుండి నా పేరు చెప్పుకొని సంపాదించాడు అని చెప్పేసి అన్నట్టుగా చెప్పేశారు, ఒక టీవీ ఛానల్లో అనౌన్స్ చేశారు. సో అది కరెక్ట్ కాదనిపించింది నాకైతే. సో ఎనీవే ఎవరిష్టం వాళ్ళు, ఎవరి వే ఆఫ్ థాట్స్ వాళ్ళే ఉంటాయి. మనం అలా వద్దు, మనకు ఒకరిద్దరు చూసినా చాలు అన్నట్టుగా ఉంటుంది. తనకి వచ్చేసాయండి టేస్ట్ తేజకి. సో లోపల బిర్యానీ అంటే ఇష్టం వచ్చిన వాళ్ళు ఒకరు ఉన్నారు అని అంటే తను వెంటనే యష్మి పేరు చెప్పేస్తాడు. యష్మికి బిర్యానీ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తాడు. ఒక బిర్యానీ పాట్ ఇచ్చేసి లోపలికి పంపించేస్తారనమాట. సో అందరు షేర్ చేసుకొని తింటారు. ఇంకా వచ్చేసి అండి మనకి స్వాగ్ మూవీ ప్రమోషన్ అనేది జరుగుతూ ఉంది. మన హీరో విష్ణు వస్తాడు, ఇంకా దక్ష ఇంకొక హీరోయిన్ వాళ్ళు వస్తారనమాట. వాళ్ళని హౌస్లోకి వెళ్ళమంటారు. మన ఇంకెవరు హరితేజ అండ్ టేస్ట్ తేజ మన ఏమంటారు ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ అంటే ఓజీ అన్నంట. వీళ్ళు వచ్చేసి రాయల్ క్లాన్స్ అన్నట్టు కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే వాళ్ళకి ఆ విధంగా నేమ్స్ అనేది పెట్టేశారు. ఇక్కడ వచ్చేసి అండి మన టేస్టీ తేజ అండ్ హరితేజకి ఇద్దరికి మన పాత కంటే హౌస్ మేట్స్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి టాస్క్ కోసం అని చెప్పేసి. వాళ్ళు వచ్చేసి అండి మనకి విష్ణు అండ్ నిఖిల్ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. పైప్స్ ఉంటాయి, పైప్స్కి వచ్చేసి బాల్స్ అనేది స్టిక్ చేసి ఉంటుంది. ఆ బాల్స్ వేసేసి బౌల్ని తిప్పి ఇంకొక బౌల్లో వేసేసి లాస్ట్కు మాకు ఒక చిన్న బకెట్ లాగా ఇచ్చారు, అందులో వేయాలన్నమాట పడిపోకుండా. సో ఆ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్లో ఎవరు విన్ అవుతారో చూద్దాం అని చెప్పేసి చెప్తారన్నట్టు. ఇక్కడ వచ్చేసి అండి మనకి మన హరితేజ అండ్ టేస్టీ తేజ ఇద్దరు విన్ అయిపోతారు. అంటే వాళ్ళ టీం విన్ అవుతుంది, వాళ్ళ రాయల్ క్లాన్ అనేది విన్ అయిపోతుంది అన్నట్టు.
2 సూట్ కేసులు ఇచ్చారు విష్ణు గారు. అందులో నుంచి ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అందులో వచ్చేసి 20 lakhs అని వస్తుంది. 20 lakhs వచ్చేసి ప్రైజ్ మనీలో యాడ్ అవుతుంది అంట వాళ్ళకి. సో టోటల్గా వచ్చేసి 36 lakhs అనే అంతే అయిపోతుంది, పాతవి ప్లస్ మనకి కొత్తగా వచ్చిన 20 lakhs కలిపేసి. సో లక్కీ హ్యాండ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు విష్ణు. ఇంకా రాగానే క్లాను వీళ్ళు ఎంత కష్టపడి 20 lakhs సంపాదించారు. వీళ్ళు వచ్చిన ఒక రోజుకే జస్ట్ ఒక టాస్క్ ఆడేసి 20 lakhs అనేది సంపాదించేశారన్నమాట మనకి రాయల్ క్లాన్స్ అనేది. సో ఈ తర్వాత అండి మనకి నాయని దావని వదిరే వదిరే అనే సాంగ్ తోటి మనకి నాయని పావని అనేది ఎంట్రీ ఇచ్చేసింది. తను అండి 5th వీక్లో వచ్చేసి ఎలిమినేట్ అయిపోయింది. 1 వీకే ఉంది తను పాపం. మళ్ళీ ఇప్పుడు 5th వీకే ఎంట్రీ వచ్చేసింది అనమాట, అయిపోయినాక వచ్చేసింది. ఇక్కడ అండి మనకి వచ్చేసి శివాజీ గారు ఏవి అనేది చూపిస్తారు, ఆల్ ద బెస్ట్ చెప్తారు. లోపలికి వెళ్తుంది, తను అందరితోటి పరిచయం చేసుకుంటుంది. అక్కడ వచ్చేసి టేస్టీ తేజ ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత పెద్దగా అన్నట్టుగా ఉండదు, అందరినీ కలిసేసి అందరితోటి మాట్లాడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి చెనక అయితే కనుక మూవీ ప్రమోషన్ అనేది జరుగుతుంది. మనకి సుహాస్, దిల్ రాజ్, మనకి ఇంకా ఎవరు సంకీర్తన, హీరోయిన్ సంకీర్తన వీళ్ళందరూ వచ్చేసారనమాట. ఇంకా మూవీ గురించి టీజర్, మూవీ గురించి కొంచెం డిస్కషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ అండి వీళ్ళకు వచ్చేసి మనకి ఏమంటారు, సంకీర్తన అండ్ సుహాస్ని ఇద్దరిని హౌస్లోకి వెళ్ళేసి కంట్రోల్ పవర్ ఛాలెంజ్ అనేది రివీల్ చేయాలి అని చెప్పేసి చెప్తారన్నట్టు. సో నయని అండ్ మెహబూబ్ కొత్తగా వెళ్ళారు కాబట్టి మెహబూబ్ కూడా వెళ్ళాడండి నయని అయిపోయాక. నయని అండ్ మెహబూబ్ కొత్త కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళ కాంపోనెంట్స్గా సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. సెలెక్ట్ చేసుకొని యాక్షన్ రూమ్లోకి రమ్మని చెప్తారనమాట బిగ్ బాస్ గారు. అక్కడ వాళ్ళిద్దరు వచ్చేసండి మణికంఠ అండ్ సీతను ఇద్దరిని సెలెక్ట్ చేసేసుకుంటారు. ఇక్కడ వచ్చేసి ఏమంటారు, మన స్టాండ్ ఉంటుందండి, స్టాండ్కి కింద 3 plates లాగా పెట్టేసి దాన్ని తిప్పుకుంటూ పైదాకా రావాలి. అది అయిపోయాక స్టెప్స్ లాగా పెట్టేస్తారు. స్టెప్స్ లాగా పెట్టేసి బాల్ని వేస్తే ఆ స్టెప్స్ మీద నుంచి వచ్చేసి కింద ఉన్న చిన్న చిన్న బాక్సెస్లో పడాలన్నమాట. సో ఆ విధంగా ఇచ్చారు. ఆ విధంగా అయిపోయాక అందులో వచ్చేసి అండి మనకి ఎవరెవరు, మెహబూబ్ అండ్ పావనికి వచ్చేసి 10 balls వచ్చాయి. సీత అండ్ మణికి వచ్చేసి 11 balls వచ్చేసాయి అనమాట. మన ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ మణికంఠ అండ్ సీత ఇద్దరు విన్ అయ్యారనమాట. ఇక్కడ వచ్చేసండి వీళ్ళకి వచ్చేసి కంట్రోల్ పవర్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి ఏమంటారు, మన స్క్రోల్ ఇచ్చారనమాట. 2 scrolls ఇచ్చారు, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేసుకోమంటారు. సీత వచ్చేసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటుంది. ఇంకా అక్కడ నుండి సుహాస్ అండ్ సంకీర్తన వెళ్ళిపోతారు. వీళ్ళు లివింగ్ రూమ్లోకి వచ్చేస్తారు, మణి అండ్ సీత ఇద్దరు. సో ఓపెన్ చేసి రీడ్ చేయమంటారు బిగ్ బాస్ గారు. అక్కడ వచ్చేసి అండి మనకి బెడ్రూమ్ అండ్ రేషన్ కంట్రోల్ అని ఉంటుంది. అంటే మనకి వచ్చేసి అండి తర్వాత చెప్తారు కావచ్చు ఏ ఛాలెంజ్ ఏంటి, ఏ పవర్ ఏంటి అనేది. రేషన్ అండ్ బెడ్రూమ్ కంట్రోలింగ్ అనేది వచ్చేసి సీత అండ్ మణికంఠ చేతిలో ఉంటుంది కాబోలు. నేనైతే అదే అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అండి రోహిణి అనేది ఏవితోటి ఎంట్రీ ఇచ్చేస్తుంది. తను వచ్చేసి మనకి సీజన్ 3లో ఉంది. తను స్టార్టింగ్లో సీరియల్స్లో ఉంది, ఇప్పుడు చాలా షోస్ చేస్తుంది. కొన్ని మూవీస్లో కూడా ఉంది, మన చెప్పాలంటే సేవ్ ద టైగర్స్, ఇంకా కొన్ని మూవీస్లో మన హనుమాన్ మూవీలో చాలా మూవీస్లోనే ఉందన్నమాట తను. ఇక్కడ వచ్చేసి అండి తనకు వచ్చేసి శివజ్యోతి, అప్పుడు వాళ్ళిద్దరు ఒకే టీం కదా, సీజన్ 3లో వచ్చింది కదా. సో అప్పుడు తోటి తనకి ఆల్ ద బెస్ట్ చెప్తుంది అనమాట. ఏవి అనేది చూపించేశారు మనకి. అక్కడ ఒక ఛాలెంజ్ ఇస్తారు రోహిణికి, 8 మంది ఉన్నారు కదా, మీకు ఇష్టం వచ్చిన అన్ని ప్రాంక్స్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారన్నట్టు నాగార్జున గారు. ఇంకా రోహిణి అనేది లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి గౌతమ్ 6th ఎంట్రీ అన్నమాట. తను వచ్చేసి మనకు తెలిసిందే కదా అశ్వత్థామ 2.0. సో అక్కడ వచ్చేసి అండి పాతవి చూపించుకుంటూ మనకి సాంగ్ అనేది ఉంటుంది. కమాన్ డాన్స్ ప్రో డాన్స్ అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తాడనమాట గౌతమ్. ఇంకా వచ్చేసి అండి తను వచ్చేసి సోలో మూవీ అనేది చేస్తున్నాడట, చేసి అది కంప్లీట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాయని చెప్పేసి చెప్తాడన్నట్టు.
హౌస్లో నీకు కాంపిటేటివ్ ఎవరు అనుకుంటున్నావు అని అంటే నబీల్ అని చెప్తాడు. యాస్టేజ్ ఎవరైనా నబీల్ అని చెప్తాడు. నబీల్ అని మనకంట స్టార్టింగ్లో అయితే ఎవరైనా కానీ నిఖిల్ పేరు చెప్తుండే, నిఖిల్ ఉంటుండే. బట్ నిఖిల్ కొంచెం మధ్యలో అందరినీ డిసప్పాయింట్ చేస్తాడు కాబట్టి ఎవరైనా నబీల్ ఆర్ మణికంఠ పేరే చెప్తారన్నట్టు. ఇంకా వచ్చేసి ఇక్కడ ప్రియాంక అండ్ తను క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి తనదేవి చెప్పేసి ఆల్ ద బెస్ట్ అనేది చూపిస్తారు. ఇంకొకటి వచ్చేసి ఫోర్ మెడికేషన్స్ వస్తాయి, ఎవరెవరికి ఇవ్వాలనుకుంటున్నామో ఇవ్వు అనేసి చెప్తారన్నట్టు. ఏం లేదండి, మొన్న మనకి ఓవర్ థింకింగ్, సెల్ఫిష్, లేజినెస్ అలా ఉంటుంది కదా, అవే ఇచ్చేసారన్నట్టు. లేజినెస్ వచ్చేసి విష్ణు, ఓవర్ థింకింగ్ వచ్చేసి మనీ, సెల్ఫిష్ వచ్చేసి యష్మి ఇస్తాడన్నట్టు. సో ఏంటంటే వీళ్ళందరూ బయట వీళ్ళది కొంచెము అప్పుడు మధ్యలో బిట్స్ అన్నట్టుగా కొంచెం తెలుసుకొని వచ్చారు కాబట్టి ఎవరు ఏంటి అనేది అన్నట్టుగా ఇవ్వాలని చెప్తారు టాస్క్ తనకి. ఇంకా మా నానే సూపర్ హీరో అనే మూవీ ప్రమోషన్ అనేది జరుగుతుంది. అక్కడ వచ్చేసి అండి మనకి సుధీర్ అండ్ శ్రేయాజీ షిండే ఇద్దరు వచ్చేస్తారు. ఒక ఛాలెంజ్ అని ఉంటుంది. ఏంటంటే నామినేషన్ షీల్డ్ ఛాలెంజ్ అన్నమాట. అందులో విన్ అయిన వాళ్ళకి నామినేషన్ షీల్డ్ అనేది ఇస్తున్నారు. దాని యూజ్ ఏంటి అనేది మనకి ఈరోజు అంటే మనకి ఎపిసోడ్ వచ్చినప్పుడు అయితే చెప్పలేదు, ముందు చెప్తారు అంట. సో ఇంకా ఏంటి అని అంటే అచ్చు ఆనందాలు అమ్మ ఆటంకాలు అనుకుంటా మనకి సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేసారు ఇద్దరు, మన శ్రేయస్ అండ్ సుధీర్ హౌస్లోకి. వాళ్ళను రోహిణి అండ్ గౌతమ్ ఇద్దరిని పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోమంటారు టాస్క్ కోసం అని చెప్పేసి. విష్ణు అండ్ సీతని ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. అక్కడ వచ్చేసి బాల్ టాస్క్ అంటే 3 లెవెల్స్ ఉంటుంది. ఏంటంటే 2 రాడ్స్ మధ్యలో బాల్స్ని పెట్టేసుకొని బౌల్లో వేసుకోవాలి. 6 బాల్స్ ఉంటాయి. వేసాక మన పాయింటర్ తోటి దాంతో బెలూన్ని 3 బెలూన్స్ ఉంటాయి, దాన్ని బ్లాస్ట్ చేసేయాలన్నమాట. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మన గేమ్ ఉంటుంది కదా, బాల్స్ వేస్తే మనకి అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి. సో అది అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి రోహిణి అండ్ గౌతమ్ విన్ అయిపోతారు. వాళ్ళకి ఇద్దరికి నామినేషన్ షీల్డ్ అనేది వస్తుంది. నామినేషన్ షీల్డ్ ఇస్తారన్నమాట ఇంకా వాళ్ళకి. సో ఇక్కడ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి 7th కంటెస్టెంట్ వచ్చేసి అవినాష్ ఇంకా మనకు తెలిసిందే కదా. సో తను వచ్చేసి బిగ్ బాస్ సీజన్ 4లో వచ్చాడు. తను ఇక్కడ చాలా షోస్ చేస్తున్నాడు. జబర్దస్త్ అంతకుముందు కమెడియన్గా వచ్చాడు, బిగ్ బాస్ హౌస్లో వచ్చాడు, ఇవన్నీ జరిగాయి అన్నట్టు. సో తను శ్రీముఖి ఫ్రెండ్స్ కాబట్టి శ్రీముఖి ఆల్ ది బెస్ట్ అని చెప్పిన ఏవి వీడియో అనేది ప్లే చేస్తారు. 3 మెంబర్స్ని ఇమిటేట్ చేయాలంటే నబీల్, మణికంఠ అండ్ విష్ణు ముగ్గురిని చూపిస్తారన్నట్టు. నాగార్జున గారు కామెడీ చేస్తారు. ఏంటంటే విష్ణు ఒక్కటే ఎడిట్ చేసి లోపలికి వెళ్ళాక వేయండి అని అంటే, అమ్మో సార్ నాకు నెక్స్ట్ నామినేషనే ఉంటుంది తనతోటి అంటే మరి తప్పుతుందా, తప్పదు కదా అన్నట్టుగా కామెడీ చేసేసారు. నెక్స్ట్ వచ్చేసి అండి మనకి గంగావతి ఏవి తన యూజ్ ఏంటిది అనే అంతే, వీటన్నిటి యూజ్ ఏంటి అనే అంతే మనకి బిగ్ బాస్ గారు తర్వాత చెప్తారు అని చెప్పేసి మన నాగార్జున గారు వెళ్ళిపోతారు అన్నట్టు. ఇంకా ఉంటుందండి ఈ రోజు నుండి ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు. ఒక 2 డేస్ నుండి అసలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. మళ్ళీ హౌస్ మేట్స్ అనేది ఎక్కువగా అయిపోయారు. 2 గ్రూప్స్గా క్రియేట్ అయిపోయింది. ఎందుకు అని అంటే ఓజీ అండ్ రాయల్ క్లాన్స్ 2 వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, కొత్తగా అనదు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అని అన్నాను. సో ఆల్రెడీ వీళ్ళు 5 వీక్స్ నుండి ఉంటున్నారు. ఏ విధంగా ఉంటుంది మరి, పాత వాళ్ళు కమ్యూనిటీగా ఉంటారా, కొత్త వాళ్ళతో కలిసిపోతారా, ఏం స్ట్రాటజీ ప్లే చేస్తారు, ఏం గేమ్ ఆడతారు ఏంటి అని అంతే చూసేద్దాం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉంటాక మరి ఈ రోజుకి వచ్చేసి ఎపిసోడ్ ఇంతే అండి రివ్యూ వచ్చేసి. బట్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళతోటి 20 lakhs వచ్చాయి, మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ వచ్చింది, నామినేషన్ షీల్డ్ వచ్చిందా ఎవరికో ఒకటే వచ్చింది ఓల్డ్ కంటెస్టెంట్స్కి, మిగతాయి 3 మనకి వీళ్ళకే వచ్చాయి అన్నట్టు. కొత్తగా వచ్చిన వాళ్ళకే వచ్చింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఉందాం ఇంకా మరి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.